నన్ను కామెంట్స్‌లో చాలామంది కామన్‌గా అడుగుతున్న క్వెషన్ గ్రాడ్యుయేషన్ చేస్తూ యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అండ్ ఒకవేళ ప్రిపేర్ అవ్వాలి అంటే యూపీఎస్సీకి రిలేటెడ్‌గా ఉన్న కోర్సెస్ ఏంటి? ఏం తీసుకోవాలి అని అడుగుతున్నారు. అన్నిటికంటే ఫస్ట్ యూపీఎస్సీకి ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాము. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కంపల్సరీ మనకి ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే ఏదైనా కాలేజ్ బట్ యూనివర్సిటీకి సంబంధించి లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ ఇలాగా అన్నమాట. సో 21 years ఆఫ్ ఏజ్ కంపల్సరీ అయి ఉండాలి. అది టైం స్పాన్ ఉంటుంది. సో అండ్ 32 years ఆఫ్ ఏజ్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ 32 years ఆఫ్ ఏజ్ అనేది కామన్గా అందరికీ ఉండేదే, కానీ కేటగిరీని బట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఇలా అనేసి. సో కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ విత్ 21 years ఆఫ్ ఏజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి. గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. అది ఓపెన్ అయినా సరే మనకి రెగ్యులర్ డిగ్రీ అయినా సరే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సెకండ్ థింగ్ ఏంటి అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సిలబస్ని చూస్తారు కదా. ఒక్కసారి సిలబస్ డీటెయిల్గా చూస్తే బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి కలిపి టోటల్గా 15 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో 15 సబ్జెక్ట్స్ మనకి కంపల్సరీ యూపీఎస్సీలో ఉంటాయి. అసలు ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వస్తే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చేస్తూ యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ కోర్స్ తీసుకోవాలి అనేది అందరికీ ఉన్న డౌట్. ఇప్పుడు యూపీఎస్సీ సిలబస్, గ్రాడ్యుయేషన్ కోర్స్ సిలబస్ సేమ్ ఉండాలి. అలా సేమ్ ఉంటేనే మనము డిగ్రీకి సపరేట్గా, యూపీఎస్సీకి సపరేట్గా చదవకుండా సైమల్టేనియస్గా ఒకేసారి మనకి 3 yearsలో కంప్లీట్ అవుతుంది. నేను ముందు చెప్పినట్టు యూపీఎస్సీలో 15 సబ్జెక్ట్స్ ఉంటే అవి గ్రాడ్యుయేషన్ కోర్స్లో కూడా ఉండాలి. అలా అయితేనే ఎలాంటి కన్ఫ్యూజన్ అండ్ ప్రిపరేషన్లో డిస్టర్బెన్స్ లేకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ అవుతుంది. అసలు ఇప్పుడు మనం నార్మల్గా చూసుకుంటే బీఎస్సీ, బీకామ్, బీఏ పొలిటికల్ సైన్స్, బీఏ హిస్టరీ, బీఏ ఎకనామిక్స్, బీఏ పబ్లిక్ పాలసీ ఇలా డిగ్రీ కోర్సెస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. అండ్ బీటెక్ డిఫరెంట్వి కూడా తీసుకుంటారు. కానీ ఇందులో యూపీఎస్సీ సిలబస్తో రిలేటెడ్గా ఉన్న కోర్స్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ బీఏ పబ్లిక్ పాలసీ. అది తప్ప ఇంకా ఏం ఉండదు. ఇన్ కేస్ బీఏ హిస్టరీ, బీఏ పొలిటికల్ సైన్స్, బీఏ ఎకనామిక్స్ ఇవి ఉన్నప్పటికీ ఇందులో కొంచెం లైక్ ఒక్కొక్క పార్ట్ సిలబసే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్గా సిలబస్ యూపీఎస్సీ సిలబస్ అనేది మనకి ఇందులో ఉండదు. కానీ బీఏ పబ్లిక్ పాలసీలో మనకి సిలబస్, యూపీఎస్సీ సిలబస్ కంపల్సరీ ఉంటుంది. మీరు ఒక్కసారి కంపేర్ చేసి చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది యూపీఎస్సీ సిలబస్ పబ్లిక్ పాలసీలో కంపల్సరీ ఓవర్లాప్ అవుతుంది. ఇప్పుడు బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీఏ హిస్టరీ కానీ, ఎకనామిక్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ ఇలాంటి కోర్సెస్తో పాటుగా అంటే బీకామ్ ప్లస్ ఐఏఎస్, బీఏ ప్లస్ ఐఏఎస్, బీఎస్సీ ప్లస్ ఐఏఎస్ అని చాలా కోచింగ్ సెంటర్స్ వాళ్ళు చెప్తున్నారు కదా. సో చాలామంది కూడా జాయిన్ అవుతున్నారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జనరల్ బీఏ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామీ ఇట్లాంటివి తీసుకున్నా కూడా డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ని కంప్లీట్గా సైడ్కి పెట్టేస్తాము. అండ్ 6 months గ్యాప్తోనే సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ప్రతి సెమ్స్కి కంపల్సరీ 3 months అనేవి డిగ్రీకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ గ్యాప్ నుంచి పికప్ అయ్యి యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అటు డిగ్రీ సిలబస్ని కవర్ చేయలేక, ఇటు యూపీఎస్సీ సిలబస్ని కవర్ చేయలేక చాలా కన్ఫ్యూజ్ అవుతాము. అండ్ టైం వేస్ట్. బై ద వే మనం కోచింగ్కి ఫీజు కట్టింది కూడా వేస్ట్ అవుతుంది అనమాట. అదే యూపీఎస్సీ సిలబస్తో ఓవర్లాప్ అయ్యే డిగ్రీ కోర్స్ తీసుకొని అంటే ఎలాంటి టైం అనేది వేస్ట్ అవ్వకుండా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా యూపీఎస్సీకి అండ్ డిగ్రీకి సైమల్టేనియస్గా ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. మీరు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇలాంటి కోర్సెస్ లైక్ యూపీఎస్సీతో ఓవర్లాప్ అయ్యే కోర్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. దట్ ఈస్ బీఏ పబ్లిక్ పాలసీ. సో బీఏ పబ్లిక్ పాలసీలో సిలబస్ చూస్తే ఆల్మోస్ట్ సిలబస్ అంతా కూడా యూపీఎస్సీ సిలబస్తో ఓవర్లాప్ అవుతుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, గవర్నెన్స్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఓవర్లాప్ అవుతాయి అన్నమాట. సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే డిగ్రీ కోసం సపరేట్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని లేదా యూపీఎస్సీ ప్రిపరేషన్ సపరేట్గా చేయాలని కాకుండా మీరు డిగ్రీ ఎగ్జామ్స్ రాయొచ్చు సెమిస్టర్ వచ్చినప్పుడు, అలాగే యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా దాంతోపాటు నడుస్తూనే ఉంటుంది. ఎట్లాంటి 3 months గ్యాప్ అనేది రాదు. ఎందుకంటే పబ్లిక్ పాలసీలో ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ యూపీఎస్సీలో ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీస్ ఎలాగైతే మనం 6th standard నుంచి 12th వరకు చదువుతున్నామో సేమ్ సిలబస్ కదా యూపీఎస్సీకి. సో అలాగే బీఏ పబ్లిక్ పాలసీలో కూడా సేమ్ ఉంటుంది. మనం అక్కడ చదివింది యూపీఎస్సీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇలాంటి కోర్సెస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డిగ్రీ 3 yearsతో పాటుగా అండ్ 3 yearsలోనే మనకి తెలియకుండానే యూపీఎస్సీ సిలబస్ని కూడా 70% వరకు కవర్ చేస్తాం కదా. దీనివల్ల డిగ్రీ ఎగ్జామ్స్లో ఎలాంటి బ్యాక్లాగ్స్ కూడా ఉండవు, టైం వేస్ట్ కూడా అవ్వదు, అన్నీ క్లియర్ అవుతాయి. అండ్
ఈ 3 ఇయర్స్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ అయింది కాబట్టి ఎప్పుడైతే ఆ గ్రాడ్యుయేషన్ అయిపోతుందో వెంటనే యూపీఎస్సీ అటెంప్ట్ కూడా ఇవ్వచ్చు. మళ్ళీ సెపరేట్గా 1 or 2 ఇయర్స్ యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సెపరేట్గా కోచింగ్లో జాయిన్ అయ్యి మళ్ళీ ఆ కోచింగ్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ 1 ఇయర్ ప్రిపరేషన్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఒకవేళ మీలో ఎవరైనా డిగ్రీతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే డిగ్రీ కోర్సెస్ లైక్ పబ్లిక్ పాలసీని తీసుకుంటే చాలా మంచిది. మన తెలుగు స్టేట్స్లోనే చాలా ఇన్స్టిట్యూట్స్ అనేవి, అకాడమీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇట్లా మనకి కోర్సెస్ డిగ్రీ విత్ ఐఏఎస్ని ప్రొవైడ్ చేసేవి. సో మీరు అవేంటో కనుక్కొని డెఫినెట్గా వాటిలో జాయిన్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంది అంటే నాగార్జున యూనివర్సిటీ అండ్ మ్యారీస్ చెల్లా కాలేజ్ విజయవాడలో అందుబాటులో ఉంది. సో ఎందుకు బిఏ పబ్లిక్ పాలసీ నార్మల్ డిగ్రీ కోర్సెస్ లైక్ ఓన్లీ బిఏ కంటే ఇంపార్టెంట్ అంటే ఓన్లీ బిఏతో ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది మనకి రాదనమాట. అదే బిఏలో పబ్లిక్ పాలసీ అయితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ కోర్సెస్ని ప్రొవైడ్ చేసే నాగార్జున యూనివర్సిటీలో మీకు 100% లోన్ ఫెసిలిటీ, దట్ మీన్స్ 1.5 lakh వరకు వస్తుందన్నమాట. కానీ నార్మల్ జనరల్ బిఏ తీసుకుంటే 20,000 to 30,000 కంటే ఎక్కువ ఎడ్యుకేషన్ లోన్ అయితే రాదు. సో ఇంకొకటి ఏంటంటే ఈ జనరల్ బిఏ కోర్స్ని లోకల్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీ ఆర్ డిస్టెన్స్లో ఎలా అయినా చేయొచ్చు. కానీ పబ్లిక్ పాలసీ దట్ ఈస్ ఎంఏ పబ్లిక్ పాలసీ ఆర్ బిఏ పబ్లిక్ పాలసీ ఇవి చాలా ప్రీమియర్ కోర్సెస్ అండ్ ఇవి ఆల్ ఇండియాలోనే ఓన్లీ యూనివర్సిటీస్లోనే ఉంటాయన్నమాట. అండ్ ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ డిస్టెన్స్లో చేయడానికి అవైలబుల్గా ఉండదు. ఎందుకు అంటే ఇది చాలా అడ్వాంటేజెస్తో ఉన్న కోర్స్ కాబట్టి దీన్ని జనరల్ బిఏలా మనం ట్రీట్ చేయకూడదు. అందుకే పబ్లిక్ పాలసీకి ఉన్న ఈ ఇంపార్టెన్స్ వల్ల మనకి బయట ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇందులో సివిల్ సర్వీసెస్ సిలబస్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ సెంట్రల్ అండ్ స్టేట్ వాళ్ళు నిర్వహించే అన్ని ఎగ్జామ్స్కి ఇదే సిలబస్ సరిపోతుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా ఈ పబ్లిక్ పాలసీ డొమైన్లో మంచి ఆపర్చునిటీస్ జనరల్ బిఏ వాళ్ళకంటే కూడా పబ్లిక్ పాలసీ వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. మనం ఇది ఓన్లీ నార్మల్ కోర్స్లో చూస్తున్నాం కానీ పబ్లిక్ పాలసీ ఈజ్ బియాండ్ జనరల్ బిఏ అండ్ ఇది తర్వాత మంచి కెరీర్ ఆపర్చునిటీస్ని కూడా ఇస్తుంది. డిగ్రీ చేస్తున్నప్పుడే మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా సెపరేట్గా తీసుకుంటే ఏమవుతుందంటే డిగ్రీకి సెపరేట్ ఫీజు పడుతుంది అండ్ ఆల్సో మనకి యూపీఎస్సీకి సెపరేట్ కోచింగ్ తీసుకుంటే దానికి సెపరేట్గా 1 lakh ప్లస్ మనకి ఫీజు అనేది పడుతుంది అండ్ టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. మ్యాక్సిమం డిగ్రీ అండ్ యూపీఎస్సీ కోచింగ్ మొత్తం కలిపి 5 years అవుతుంది. అలా కాకుండా 3 yearsలోనే డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది కంప్లీట్ చేసుకొని వెంటనే ఆ 4th year ఏదైతే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుందో బయటకు వచ్చే ఎగ్జామ్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేయచ్చు. ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అవుతుంది కాబట్టి మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. లైక్ నేను ఈసారి అటెంప్ట్ ఇస్తే కంపల్సరీ ఎగ్జామ్ అనేది క్రాక్ చేస్తాను అనే ఆ నమ్మకం అనేది మీకు ఉంటుంది. కాబట్టి 21 years ఏజే మనకి క్వాలిఫైయింగ్ ఏజ్ ఎలిజిబిలిటీ కాబట్టి మీరు అప్పుడే ఫస్ట్ అటెంప్ట్ అనేది ఇచ్చేయచ్చు అనమాట. మనం ఇంకొకటి ఏంటంటే మనం నార్మల్ డిగ్రీని ఎందుకు చేస్తామంటే ఫర్దర్గా ఏమైనా చేయడానికి. కానీ డిగ్రీతో పాటుగా మనకి జాబ్స్ అనేవి బయట దొరుకుతాయా అంటే దొరకవు కదా. సో ఎందుకు మనం డిగ్రీ చేస్తాం, డిగ్రీ తీసుకుంటామంటే ప్రతి ఎగ్జామ్కి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి డిగ్రీ అనేది ఎలిజిబిలిటీ కాబట్టి మనం డిగ్రీ అనేది చేస్తాం. అలా కాకుండా మంచిగా బయట కూడా యూజ్ అయ్యే డిగ్రీ చేస్తే ఎంత బాగుంటుంది. అలాగే అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే డిగ్రీ చేస్తే ఎంత బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిఏ ఏదో సైన్స్ బ్యాక్గ్రౌండ్ చేసి మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే సిలబస్ అనేది టోటలీ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది యూపీఎస్సీకి. సో అలా కాకుండా డిగ్రీలోనే మనం బేసిక్స్ నుంచి నేర్చుకొని యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే మనం బయటికి రాగానే ఫస్ట్ అటెంప్ట్ అనేది ఇచ్చి మంచిగా ఎగ్జామ్ అనేది తొందరగా క్లియర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇలాగా సిలబస్తో ఓవర్లాప్ అయ్యే కోర్సెస్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది. బెనిఫిట్స్ కూడా మనకి చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను, హెల్ప్ అయిందని కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం అండి. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇలా జాయిన్ అవుతే బెస్ట్ అని తెలుసుకుంటారని నేను ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను అనమాట. సో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను, అర్థమైందని కూడా అనుకుంటున్నాను. సో ఇంకా ఇంతే అండి ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.